తెలంగాణలో 4వ విడత రుణమాఫీకి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. దాదాపు 3 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో 3 రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగను ఘనంగా ముగించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు హాజరు కాబోతున్నారు. ఈ వేదిక నుంచి రుణమాఫీ నిధుల విడుదలతో పాటు వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. సీఎం చేసే ఆ విధాన ప్రకటన ఏంటన్నది ఆసక్తి కలిగిస్తోంది. మూడు రోజులుగా పాలమూరులో జరుగుతున్న రైతు పండుగలో వ్యవసాయం, ఉద్యానం, పశువైద్య, మత్స్య, పాడి రంగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు వచ్చిన సందేహాలను అధికారులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు వివరిస్తున్నారు. సాగు పద్ధతులపై డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తున్నారు. ఈ స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసే సభకు అన్ని జిల్లాల నుంచి దాదాపుగా 1,00,000 మంది రైతులను సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణలో 2 లక్షల పంట రుణమాఫీ పథకం కింద ఇప్పటి వరకు 22,22,067 మంది రైతులకు 17,869 కోట్ల రూపాయలు మాఫీ చేసింది ప్రభుత్వం. మొదటి విడతలో జూలై 18న 11,34,412 మందికి ₹1,00,000 వరకు మాఫీ చేశారు. ఇందుకు 6,034 కోట్లను వెచ్చించారు. ఇక రెండో విడతలో 6,40,823 మంది రైతులకు ₹1,00,000 చొప్పున మాఫీ చేస్తూ 6,190 కోట్లను కేటాయించారు. ఇక మూడో విడతగా ఆగస్టు 15వ తేదీన 4,46,832 మంది రైతులకు ₹2,00,000 వరకు రుణమాఫీ చేశారు. దీనికి 5,644 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంక్ ఖాతాలు, ఆధార్ కార్డుల్లో తప్పులు, ఇతర సాంకేతిక సమస్యలతో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని సర్వేలో గుర్తించారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇప్పుడు రైతు పండుగ వేదికగా ఈ 3 లక్షల మంది రైతులకు 3,000 కోట్లను సీఎం ప్రకటన చేయగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండుగ ముగింపు సభపై ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. కొన్ని గంటల్లోనే మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అమిస్తాపూర్ శివార్లో ఏర్పాటు చేసిన రైతు విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం నుంచి 3:30 గంటలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. 3:30 గంటల నుంచి ఇక్కడ 4:30 గంటల వరకు రైతు సభకు సంబంధించిన, రైతు పండగకు సంబంధించిన పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సభకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజు 5,000 మంది రైతులతో ఇక్కడ అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక వంగడాలు, దానికి సంబంధించిన రైతుల భవిష్యత్తులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులు ఎలాంటి వ్యవసాయం చేస్తే అభివృద్ధి చెందుతారనే దానిపైన ఫోకస్ చేసి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రైతు పండుగ నిర్వహిస్తున్నారు. ఈ భారీ ఎత్తున ఈ పండుగను నిర్వహించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈరోజు సీఎం రానున్నారు. 28వ తేదీ నుంచి మొదలైన ఈ పండుగ 3 రోజుల పాటు కొనసాగింది. ప్రతిరోజు ఒక 5,000 మందిని రైతులను తీసుకొచ్చి ఇక్కడ అవగాహన కల్పించారు. మనం చూస్తూనే ఉన్నాం. సభ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. 1,00,000 మందిని తరలించేందుకైతే నాయకులైతే కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఇక్కడ వచ్చి శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తీసుకున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 4:30 నుంచి 3:30 నుంచి 4:30 వరకు రైతులు ఏర్పాటు చేసిన ఆ స్టాళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. రైతులతో కనెక్ట్ అయ్యి వారితో మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 4:30 నుంచి భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. బహిరంగ సభలో కూడా రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏమేమి ఇవ్వాలి, భవిష్యత్తులో ఏమైనా రైతులకు ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే వారికి ఏమైనా బడ్జెట్ కేటాయించాలన్నా, రైతుల సంక్షేమానికి ఎలాంటి నిధులు కేటాయించాలి అని చూస్తున్నారు. దీంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకైతే ఆయన ఈ సమావేశంలో బహిరంగ సభలో చెప్పే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ బహిరంగ సభలో రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి దానిపైన కూడా ప్రసంగించే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు ఇప్పటికే 54,280
కోట్ల నిధులను కూడా విడుదల చేశారు. దీంతో పాటు రుణమాఫీ కూడా 22,22,718 మంది కోట్ల మంది రైతులకు కూడా రుణమాఫీ కూడా చేశారు. దీనికి తోడు మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఈ సభకు భారీ బహిరంగ సభకు మాత్రం 1,00,000 మందిని తరలించేందుకైతే ప్రజాప్రతినిధులు అక్కడ అధికారులు అయితే కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను విజయవంతం చేసేందుకైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏది ఏమైనప్పటికీ సీఎం రాక సందర్భంగా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరించారని చెప్పవచ్చు. ఎక్కడికక్కడే పోలీస్ సిబ్బందితో పాటు 3,000 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు, అక్కడ ప్రజలకు ఎక్కడికక్కడే వాహనాల పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. వారికి తాగునీరు సౌకర్యాలు కూడా కల్పించారు. సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు జరిగే ఈ బహిరంగ సభకు మాత్రం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాటు చేశారు. మరో కొన్ని గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే రానున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ విజయ్తో వెంకటేష్, మహబూబ్ నగర్.